అలాగే ఇక నా సినిమాకి ఈ సినిమాకి పనిచేసిన నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్, నెక్స్ట్ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ అవ్వాలి. ఆ నెక్స్ట్ సినిమాకి కో డైరెక్టర్ అవ్వాలని చూసుకునే ఈ డైరెక్టర్స్ చాలామంది ఉంటారు. బట్ నా సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ నెక్స్ట్ సినిమాతో డైరెక్టర్ అయిపోవాలి అని చూసుకునే వెరీ 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 రేర్ పీపుల్‌లో ఒకళ్ళు ఉన్న వాళ్ళు నాకు తెలిసిన ఒకళ్ళు మారుతి గారు, ఇంకొకళ్ళు సుకుమార్ గారు. ఎందుకంటే నా సినిమాకి క్లాప్ బోర్డ్ బాయ్ కూడా నెక్స్ట్ సినిమా ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టించుకున్న ఒక డైరెక్టర్ అవ్వాలి. అతనికి నేను డబ్బులు పెడతాను, నేను కాదిస్తాను, నేను దాన్ని సూపర్వైజ్ చేస్తాను అని ఆయన ఎన్నో సినిమాలు ఆయన టైంని, మనీని, ఎఫర్ట్స్ని కూడా పణంగా పెట్టి ఒకటి కాదు, ఇద్దరు కాదు, 10 మందికి పైగా, అంటే అందులో టాలెంట్ ఉన్నవాళ్ళు ఒక రేంజ్కి వెళ్తారు, మిడ్ రేంజ్ ఉన్న వాళ్ళు బట్ అవకాశం అనేది ఇవ్వడం అనేది ఆయన ఎవ్వరు కూడా ఆయన అడగక్కర్లేదు. ఆయన దగ్గరికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుతున్నారంటేనే అతను 2 3 కథలతో నన్ను డైరెక్షన్ చేస్తాడు అనే ఒక నమ్మకంతో చేస్తారు. ఎందుకంటే ఇది చాలా చాలా రేర్. ఎందుకంటే నేను అడిగాను ఒకసారి, డార్లింగ్ ఇప్పుడు ఇందులో కొన్నిసార్లు నీకు డబ్బులు పోతున్నాయి, ఒకసారి నీకు ఎఫర్ట్స్ పెట్టాలి, నీ టైం అదే టైంలో నువ్వు ఇంకో సినిమా చేసుకోవచ్చు ఇది అన్నాడు. అన్నాడు నాకు ఈ రోజుల్లో నేను స్క్రిప్ట్ పట్టుకుని తిరిగినప్పుడు నాకు అవకాశం ఇవ్వడానికి చాలా చాలా రోజులు పట్టింది అందరూ. సో నేను ఈ రోజుల్లోకి నాకు ఎవరన్నా ఎవరైనా దొరుకుంటే ఒక 5 ఏళ్ళ ముందే డైరెక్టర్ అయ్యేవాడిని. సో టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరో కూడా అలాగ 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెయిట్ చేయకూడదు. ఇక్కడ టైం అనేది చాలా ప్రెషస్ అని ఆయన కాదు, ఆ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వాళ్ళ టైంను కూడా డైరెక్టర్ సాబ్ ఒక పాన్ ఇండియా సినిమా రాజా సాబ్ తీసి జనవరిలో సంచలనాలు సృష్టించబోతున్నారు. ఎందుకంటే ఆ సినిమా కంటెంట్ ఏంటో నాకు తెలుసు, ఎలా ఉంటుందో నాకు తెలుసు, సీన్ నాకు తెలుసు. కాబట్టి ఎప్పుడు ఆ టాపిక్ వచ్చినా ఆయన నెక్స్ట్ ఏం చెబుతున్నారో చాలా ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. ఎందుకంటే అలాంటి మంచి మనుషులకి అలాంటి మంచి ప్రాజెక్టులు అటాచ్ అవుతాయి. సో